కోటలోని డాక్టర్ బి అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల అసలు ఇంటిమేషన్ లేకుండా స్కూల్ మూసేయడం జరిగింది. దానికి నిరసనగా ఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చెల్లో కలెక్టర్ పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మనం కోటలోని గురుకుల పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. ఈ 2 months అయ్యి కనీసం పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా గత నెల 18వ తారీఖు కాలేజీ ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ అందరూ ఫోన్ చేసి 19వ తారీఖు అందరూ ఆదివారం ఇక్కడికి రావాలని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చి పక్కా సమాచారం పక్కా ప్లాన్తో పోలీసుల సమక్షంలో పోలీసులను పిలిపించి మీ పిల్లలకి ఇక్కడ ఇంక నుంచి స్కూల్ ఉండదు, హాస్టల్ ఉండదు, మీ పిల్లలందరినీ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు కానీ ఏదన్నా దౌర్జన్యం చేసినా టీసీలు అడిగినా సరే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించని లాఠీ చార్జ్ చేసి కొట్టించి మరి ఇక్కడ పంపిస్తామని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకి దగ్గరుండి పోలీసుల దగ్గరుండి మరి టీసీలు ఇప్పించి నేను ఒకటే అడుగుతున్నా ఐఎఫ్ ద్వారా కనీసం ఒక స్కూల్ మూసేసేటప్పుడు కనీసం ఇంటిమేషన్ ఎవరా అకాడమిక్ స్టార్ట్ చేయకముందు ఏం చేస్తున్నారు? సరే వాళ్ళు ఏమంటున్నారు, మేము ఐఐటి నీటు ఇక్కడ స్టార్ట్ చేస్తామంటున్నారు. అంటే కోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలలోనే నీటి ఐఐటి పెట్టాలనా? జిల్లాలో ఎక్కడ ప్లేసులు లేవా? జిల్లాలో ఎక్కడ కూడా హాస్టల్స్ లేవా? ఎందుకంటే అక్కడ గమనించింది మేము వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసాం. దాన్ని ఏంటంటే అక్కడ 10 ఎకరాల ల్యాండ్ ఉంది, ఈ 10.5 ఎకరాల ల్యాండ్ ఉందా. ఆ ల్యాండ్ని కబ్జా చేయడానికి గత నెల 13వ తారీఖు 4 వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారు. ఇదైతే మనకు అన్నిటికీ మీరు గతంలో తెలుసు ఎన్బికేఆర్ కాలేజ్ ఎలా ఉందో దానిలాగానే దీన్ని కూడా ఎడిట్ చేసి దీన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ పిల్లల్ని నడి రోడ్డు మీదకి వదిలేశారు. మా అబ్బాయి కోట గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. మాకేందంటే ఇంటిమేషన్ రాత్రి 11 గంటలకు ఫోన్ చేశారు, రేపు మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి ఎందుకంటే మీకు స్కూల్ ఎత్తేసామన్నారు. అదేం సార్ అంటే అది మాది లేదు, పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని. అంతకుముందు ఎండాకాలం సెలవుల్లో డీసీఓ మేడం గారు వచ్చి ఈ స్కూల్ ఎత్తేస్తున్నామని అన్నారు. అప్పుడు మేము అందరం పోయి అడిగితే లేదు అది వరగలకి పోయిందేనని వెంటనే వరగలకి ప్రిన్సిపల్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆ లిస్ట్ కూడా నాకు ఆడ ఉంది. ప్రిన్సిపల్ ఆర్డర్స్ వచ్చి మళ్ళీ వెంటనే ఓసరి వీళ్ళు ఎట్ట మారుతుందో అట్ట మళ్ళీ ప్రభుత్వం ఎట్ట మార్చిందో తెలియదు కానీ అట్ట మార్చేశారు. ఇప్పుడు ప్రతి దేడకు పోతే స్కూల్కి చిలకూరుకి వెళ్ళాం, చిలకూరుకు పోతే 10 మంది వచ్చి పిట్ల పాలు కొట్టేశారు. ఎందుకని పేరెంట్స్ పోయి అడిగితే ఆ ప్రిన్సిపాల్ అన్నాడు, నేను ప్రస్తుతానికి రెగ్యులర్ ప్రిన్సిపాల్ కాదు, ఏరే మా రెగ్యులర్ ప్రిన్సిపాల్ వచ్చినప్పుడు అతనితో చెప్పండి అని అంటున్నారు. ఎక్కడ పోయినా కూడా వస్తువులు సరిలేదు. వాళ్ళు ఏంటంటే మేము ఉండలేము, మేము వచ్చేస్తాము, మేము ఇంటికాడైనా ఉంటాం కానీ మేము ఆ బళ్ళ చదవలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. మా పరిస్థితి మా బిడ్డల పరిస్థితి మా ఓట్లు కావాల్సి వచ్చింది కానీ మా బిడ్డ భవిష్యత్తు మాత్రం ప్రభుత్వానికి అవసరం లేనట్టుంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని మా బిడ్డల భవిష్యత్తుని కాపాడాలని కోరుకుంటున్నాము.